నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో హడలెత్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ పేరే హైడ్రా. హైడ్రాకు సంబంధించినటువంటి పూర్తి పని అయితే నడుస్తూ ఉంది. హైడ్రాను స్వయం ప్రతిపత్తి కింద ఇప్పటికే ఇచ్చినటువంటి ఆలోచనను కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. రంగనాథ్ దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భారీ భారీ కట్టడాలను కూడా ఏదైతే ఆక్రమణలో ఉన్నటువంటి వాటిని కూల్చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్ నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి మొత్తానికి ఈ ఏదైతే బఫర్ జోన్లలో చెరువులు నాలాలు కబ్జాలైనటువంటి వాటిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. ఈ యొక్క హైడ్రా ఫండ్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు విషయము ఏంటంటే హైదరాబాద్లో ఒకప్పుడు 600-700 దాకా చెరువులు ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి. అంటే ఆట స్థలాలు, పార్కులు, తర్వాత కమ్యూనిటీ హాల్ల పేరుతో ఉన్నటువంటి స్థలాలు, ఇట్లాంటి స్థలాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా కొన్ని ప్రత్యక్షంగా మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్నాయి, కొన్ని పరోక్షంగా వాళ్ళ అధీనంలో ఉంటాయి. ఇట్లాంటి ఒక ఆస్తులను కాపాడుకోవటం చాలా కీలకం. ఈ ఉమ్మడి ఆస్తులను పరిరక్షించి హైదరాబాదు వాతావరణాన్ని మనం పెంపొందించుకోవాల్సింది పోయి, ఎందుకంటే పార్కులు ఎంత బలంగా ఉంటే చెరువులు మనం ఎంతగా కాపాడుకోగలిగితే హైదరాబాద్ వాతావరణం కూడా అంత పరిశుభ్రంగా ఉంటుంది. అవి చేయటానికి బదులుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే మొత్తంగా కూడా ఆ ఆస్తులను కబ్జా చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. గండిపేట లాంటి చెరువుల చుట్టూ కూడా చేరి ఆ చెరువుల పరిధిలో కూడా కొంత కడుతున్నారనేదే ఇప్పుడు దానిపైన హైకోర్టులో వాద్యం నడిచి హైకోర్టు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాటి పరిరక్షణకు చర్యలు సూచించటం జరిగింది. 111 జీవో పరిధిలో కానీ చర్యలు ఉన్నాయి తీసుకోమని. ఆ పరిధిలో వాస్తవానికి ఇవాళ హైడ్రా ఒక చర్యలు తీసుకోవటానికి ఉపక్రమించింది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఇంతవరకు జిహెచ్ఎంసి హైదరాబాదులో స్వచ్ఛతను తర్వాత పరిశుభ్రతను కాపాడటమే కాక ఈ ఆస్తుల పరిరక్షణ కూడా పూర్తిగా జిహెచ్ఎంసి పరిధిలో ఉండేది. ఇప్పుడు జరుగుతున్న ఒక కొత్త పరిణామం ఏంటంటే ఈ పరిరక్షణ బాధ్యతను విడిగా హైడ్రా అనే సంస్థకు అప్పజెప్పిండ్రు. ఈ జిహెచ్ఎంసి ఏమో పరిశుభ్రత మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి అని, అదేవిధంగా విజిలెన్స్ కూడా ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలోనే ఉంటుంది. ఇది పరిశుభ్రత అవన్నీ ఒకవైపు, ఈ ఆస్తుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ ఇంకొక వైపు. ఇవి రెండు విభిన్నమైన సంస్థలు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగింది ఏంటంటే ఇందులో భాగంగానే గండిపేట చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. జరుగుతున్న చర్చ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇది వాళ్ళు లేరా, మాదెందుకు కూలగొడుతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతుంది. వాస్తవానికి ఏ నాయకుడైనా ఏం చెప్పాలంటే చెరువును కాపాడుకుందాం, ఎందుకంటే అది హైదరాబాదు యొక్క హైదరాబాదు పరిరక్షణకు అది కీలకం. ఆ చెరువులు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే హైదరాబాద్కి అంత రక్షణే. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చిన వరదల నుంచి ఎట్లా రక్షణ కల్పించాలి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ 2 చెరువులను నిర్మాణం చేసి నీళ్ళని ఆపుకోగలిగితే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుతాయి, అదేవిధంగా వరదల నుంచి రక్షణ కూడా దొరుకుతుందని. అట్లా అవి కాపాడుకోగలిగితే హైదరాబాద్కు రక్షణ, హైదరాబాదు పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. ఒక వాతావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి 2 రకాల కార్యక్రమాల కోసం కట్టిన చెరువులను మనం ఎంతగా నిలబెట్టుకోగలిగితే అంత లాభం. ఆ చెరువు FTL పరిధి నుంచి ప్రతి చెరువుకు కూడా 15 నుంచి 30 మీటర్ల దాకా ఆ చెరువు దాని పరిధి కిందికే వస్తుంది. ఆ పరిధి లోపల వదిలిపెట్టి బయట నిర్మాణాలు ఎవరైనా కట్టుకుంటే అది 111 జీవోకు లోబడి దాదాపు 20% అనుకుంటా అంతకు భూభాగంలో మాత్రమే పరిమితమైన స్థాయిలో కట్టడాలు కట్టుకునే అవకాశం ఉంది. అంతకు మించి కట్టడాలు కట్టడానికి వీల్లేదు. అప్పుడు ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటంటే 111 జీవో పరిధిలో ఈ చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోమని చెప్పి అడగాలి.
అడిగే బదులుగా చర్చ ఏం జరుగుతున్నదంటే నాదొక్కరిదే ఉందా ఇంకా లేదా అనే చర్చ జరుగుతుంది. ఇది విచిత్రం. ఏ నాయకుడు కూడా ఆ రకంగా మాట్లాడకూడదు. నాదున్నా ఎవరిదున్నా కొలగొట్టండి అని చెప్పాలి. అది చెప్పవలసింది పోయి తమ ఆస్తుల పరిరక్షణ కోసం వాళ్ళు మాట్లాడటం అనేది చాలా శోచనీయమైన విషయం. దీన్ని తప్పకుండా అందరం కూడా ఖండించవలసిన అవసరమే ఉంది. ఈ దృష్టికోణాన్ని ఖండించాలి. అక్కడ కొనాలెందుకు, కట్టాలెందుకు? ఇవాళ వాస్తవానికి అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ఆ పరిధిలో చెరువులు ఇన్ని ఆస్తులు లేవా, ఆయనవి లేవా, ఈయనవి లేవా అని అంటుండ్రు. ఎవరు అంటున్నారు? నిన్న మొన్నటిదాకా మున్సిపల్ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏమంటుండంటే వాళ్ళే లేవా, వీళ్ళే లేవా అని. నువ్వేం చేసినావు? మున్సిపల్ మంత్రి మీరే కదా, ఇవన్నీ చర్యలు తీసుకోవాల్సింది మీరే కదా. ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకొకరి మీద ఇవాళ నేరారోపణ చేయటానికి పూనుకోవటం కంటే విచిత్రము శోచనీయమైన విషయం మరొకటి లేదు. ఇదివరకే జరగకుండా జాగ్రత్త పడి ఉండవలసింది. 111 జీవోను కానీ గత ప్రభుత్వము 111 జీవోను పూర్తి స్థాయిలో ఎత్తివేస్తూ ఒక జీవోను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. దానికి సంబంధించినటువంటి విషయంలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చి అప్పటి ముఖ్యమంత్రిని కూడా సత్కరించినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు అసలు 111 జీవోను మళ్ళీ పునరుద్ధరించడానికి ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎవ్వరు ఏమి చర్యలు తీసుకున్నా ఒకటే చాలా కామన్గా మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆ 2 చెరువుల పునరుద్ధరణ కానీ, ఆ మూసీ నది పరిరక్షణ కానీ, ఆ 111 ఉన్నా లేకున్నా చేయక తప్పదు. ఎందుకంటే అది హైదరాబాద్ రక్షణ కోసం అనివార్యం. దానికోసం నిజాం కాలం నుంచి అనేకమైన చర్యలు తీసుకుంటూ వచ్చిండ్రు. దాన్ని కొంత బలహీనపరుచుకుంటూనే వచ్చిన గత ప్రభుత్వాలు. కారణం ఏదైనా ఇప్పుడు చాలా కీలకం ఏంటంటే, 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, ఈ పర్యావరణ పరిరక్షణ వదిలిపెట్టకండి, లేకపోతే హైదరాబాద్ దెబ్బతింటుంది. హైదరాబాదు తాగునీటి అవసరాలు కొంత రిజర్వాయర్ లాగా ఉండాలి. హైదరాబాదు పర్యావరణాన్ని కాపాడటానికి కూడా ఉండాలి. ఆ మేరకు ఈ పర్యావరణ పరిరక్షణ అయితే తప్పదు. ఆ బాధ్యతను ప్రతి గవర్నమెంట్ నిర్వర్తించవలసిందే. ఇది ఒక భాగము. ఇక రెండవ భాగం ఏంటంటే, ఆస్తులను మార్కెట్లోకి మనం అమ్మకానికి విడుదల చేస్తాం. హైదరాబాదులో మనం 1000 ఎకరాలు ఒకటేసారి మార్కెట్లోకి, లక్షల ఎకరాలు విడుదల చేస్తున్నప్పుడు మరి జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే, మిగతా ఆస్తుల సంగతి ఏమవుతుంది అనేది ఉంటుంది. అది పడమటి వైపుకు ఉంది. మరి మిగతా ప్రాంతాల్లో ఏం చేస్తాం? అక్కడ ఎట్లా ఆస్తుల పరిరక్షణ ఎట్లా జరుగుతుంది? హైదరాబాదులోనే హైటెక్ సిటీ చుట్టూ, మాదాపూర్ చుట్టూ అక్కడ కూడా రకరకాల పద్ధతుల్లో ఆస్తుల అభివృద్ధి అనేది జరిగింది. దాన్ని ఎట్లా కాపాడుకుంటాం? ఇవన్నీ ఇంత సూక్ష్మంగా ఆలోచించకపోతే ఏమవుతుందంటే, ఆర్థికంగా చాలామంది నష్టపోతారు. అట్లా కుంగిపోకుండా జాగ్రత్త పడాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు ఏ రకంగా అక్కడ నిర్మాణాలకు అవకాశం ఇస్తారు, ఈ రెండింటికి లోబడి అనేది కూడా చాలా కీలకమైన ప్రశ్న. ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పకుండా ఇవాళ వాళ్ళు లేరా, వీళ్ళు లేరా అని మాట్లాడటం చాలా విచిత్రం. అసలు నువ్వేం చేసినావు కుర్చీలో కూర్చొని? అసలు ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఆ ప్రశ్నను పక్కన పెట్టి చర్చని ఈ రకంగా నడపటమే చాలా విచిత్రం. దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తాను. మీరు ఎమ్మెల్సీ చెప్పవలసిన వాళ్ళు ఈ రకంగా వ్యవహరించటం అనేదే కరెక్ట్ కాదు. మీరు ఎమ్మెల్సీ అయ్యి 1 వీక్ అవుతా ఉంది. మిమ్మల్ని ఎక్కడ చూసినా కానీ మీ వెనకాల గన్మెన్లు కనబడట్లేదు. గన్మెన్లను మీరు వద్దన్నారా, లేకపోతే గన్మెన్లను ప్రభుత్వం ఇవ్వలేదా? అసలు ఏంటి అసలు? వద్దన్నా. ఎందుకు అనవసరం అది? అలా పెట్టుకొని ఎడ తిరుగుతాం మనకున్నటువంటి పరిస్థితుల్లో. అది కూడా అనవసరమైన భారం కదా. సాధారణంగా మాకు గన్మెన్ కావాలని చాలామంది అసలు పదవులు రాకుండానే అప్లికేషన్లు పెడతా ఉన్నారు. డీజీపీ లాంటి వాళ్ళకు కూడా అప్లికేషన్లు పెడతా ఉన్నారు. మీరు ఒక ఎమ్మెల్సీ అయి ఉన్నారు, మీకు ఆల్రెడీ ఆ ప్రోటోకాల్ ప్రకారం 2 గన్మెన్లు ఇవ్వడానికి కూడా అర్హత ఉంటుంది. మీరు ఎందుకు వద్దన్నారు అనే విషయం. ఎవరి నుంచి రక్షణ? సమస్య ఏంటంటే ఎవరి నుంచి రక్షణ అనేది. నాకెవరి నుంచి రక్షణ ఏం అవసరం లేదు. జనమైతే ఎమ్మెల్సీ కావాలనే కోరుకున్నారు, వాళ్ళ నుంచి నాకు రక్షణ అవసరం లేదు. ఇక వేరే శత్రువులు అయితే నాకు ఎవరు లేనప్పుడు ఇది మోసుకోవటం ఎందుకు? ఇది అంత నాకు కూడా కొంచెం కష్టమే, ఇవన్నీ మోయటము అవన్నీ కూడా కష్టమైన పనే. కాబట్టి ఇది పని చేసుకోవటానికి ఇప్పుడు ఇది సౌకర్యంగానే ఉంది. ఫ్రీగా వస్తారు పోతారు, వాళ్ళు ఉంటే అడ్డం పడతారని కాదు, కానీ వాళ్ళు కూడా ఇష్టంగానే ఉన్నారు.
మీ దగ్గర పని చేయటం మాకు కూడా మంచిగా ఉంటుంది సార్, వస్తామని కూడా అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే నేను వద్దని చెప్పిన. మీరు వద్దని చెప్పేసి ఆల్రెడీ ఇదివరకే అంటే ఇది ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పింది నేను. ఇవాళ కొత్తగా కాదు, అంతకుముందే వస్తే వద్దన్నా. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో మంచి పని చేస్తుంది అనేటువంటి కితాబు ఇస్తున్నాయి. ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానా మాటలు మాట్లాడుతున్నటువంటి మాట కూడా వారు చెప్తున్నాయి. నేను గన్మెన్లను వద్దనే చెప్పాను అనేటువంటి మాటను కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.